నమస్తే, వెల్కమ్ టు TV6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూకట్పల్లి బాలనగర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే తెలంగాణ జనజాతర భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్. సాలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. మర్యాదపూర్వకంగా కలిసిన సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్. దళితులపై జరిగిన దాడుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ భర్త కుమారస్వామి కూడా భాగస్వాములే ఆరోపించిన పిల్లి మాణిక్యరావు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల కాలంలో దళితులపై జరిగిన దాడుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ భర్త కుమారస్వామి కూడా భాగస్వాములే. అందుకు ఉదాహరణ మొన్న గుంటూరులో దళిత బిడ్డని కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అలానే గతంలో కూడా విడుదల రజనీపై పోస్టులు పెట్టాడనే ఉద్దేశంతో పిల్లి కోటి అనే తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత బిడ్డని అక్రమంగా కేసు పెట్టి పేట పోలీస్ స్టేషన్లో తీవ్రంగా కొట్టి మోకాళ్లపై నుంచోపెట్టి ఆ వీడియోని లైవ్ లో విడుదల రజనీ చూస్తే దళితులపై వీళ్లు సాగిస్తున్న దమనకాండకు ఈ ఘటనలే నిదర్శనమని పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. ఈ రోజు గుంటూరులో జరిగినటువంటి సంఘటనలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినటువంటి వైసీపీ నాయకుడు మంత్రి రజనీ యొక్క భర్త. ఇదే మంత్రి రజనీ చిలకలూరుపేటలో ఉన్నప్పుడు పిల్లి కోటి అనే ఒక కుర్రాడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కార్యకర్త అయినటువంటి వ్యక్తిని వాళ్ళ భార్య గర్భవతిగా ఉన్నా కూడా చూడకుండా నువ్వు మా మీద పోస్టులు పెడతావా సోషల్ మీడియా అని చెప్పేసి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చితకబాది పోలీసులు అతన్ని మోకాల మీద కూర్చోబెట్టి ఫోన్లో మొత్తం రజనీకి చూపించినటువంటి పరిస్థితి. మేమేం చెబుతా ఉన్నామంటే 4 ఏళ్ల నుంచి సంఘటనలు ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా సంఘటనలు ఆగలేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ భయానికి పోకుండా లేకపోతే వీళ్ళు ఏం చేస్తారనేది లేకపోతే చట్టం మీద గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో ఈ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. 3 రోజుల క్రితం గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావటం ఆ కుటుంబాలకే కాదు స్థానిక ఎమ్మెల్యేగా ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం మత్స్యశాఖ కార్యాలయం వద్ద సురక్షితంగా తిరిగి వచ్చిన మత్స్యకారులను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలిసి భరోసా కల్పించారు. వారు సముద్రంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ఫైబర్ బోటు, చేపల వల, జీవన భృతి కల్పించాలని వారు ఎమ్మెల్యేని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా నష్టపరిహారం అందించే బాధ్యత తీసుకుంటానన్నారు. మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే ఎంపీ బొత్స ఝాన్సీ, మా నగర అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యకార నాయకులు పీసీ అప్పారావు తదితర నేతలు కలిసి ఆ కుటుంబాలను పరామర్శించి ప్రాణాలతో తిరిగి తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చామన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇతని బోటుకి ఈ రోజు నేను చెప్తాను ఏంటంటే వాళ్ళకి పూర్తిగా కాంపన్సేషన్ 100% ఇప్పిస్తాం. అదే కావాలి. ఎందుకంటే ఆ తెరల్లో తిరగబడిపోయి పగిలిపోయింది. 100% ఏ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఒప్పుకోరు. సాయంత్రం దాటితే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో ఇంకా ప్రారంభం కాని పెన్షన్ ఎప్పుడు నెలలో 1వ తేదీన ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈ నెల మట్టుకు సచివాలయంకి వచ్చి తీసుకోమన్నారు. ఇక్కడకు వస్తే ఇంకా బ్యాంకు నుంచి డబ్బులు రాలేదు, డబ్బులు వచ్చిన వెంటనే సాయంత్రం కానీ రేపు కానీ మీకు పెన్షన్లు ఇస్తామని ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్పారని సచివాలయంకి వచ్చిన పెన్షన్దారులు చెబుతున్నారు. ఆ పేరు విజయేశ్వరరావు. ఆ పెన్షన్లో కంపల్సరీ ప్రతి నెల ఇంటికి వచ్చేసి ఇప్పుడు వచ్చి కూర్చొని ఇంకా ఎప్పుడో క్యాష్ రావాలో ఇస్తూ ఉన్నాను.
అది అసలు కాదు. ఇంకా చాలామంది ఉన్నారు మా పక్కన కూడా. నాది ఈ ఊరే, పడ్డాదే. మరి డబ్బులు లేక 3 రోజులు పెట్టే ఇబ్బందిగా ఉందండి, మహా ఇబ్బంది పడుతుంది. పడ్డాది సాయిబాబా పెన్షన్కి వచ్చాను, పంపిణీ ఇంకా ఇవ్వలేదు, ఇస్తానని అన్నారు. టైం చెప్పలేదు. ఇప్పుడు ఏం డబ్బులు లేవన్నారు ఏంటి? డబ్బులు లేవని చెప్పారు. నిన్న ఏమని ఎవరో వాలంటీర్ నిన్న ఆఫీస్ వాళ్ళు అడిగితే సాయంకాలం మధ్యాహ్నం కానీ సాయంకాలం ఇస్తానని చెప్పారు. ఇవాళ ఏమంటున్నారు రేపు ఇస్తానన్నారు. సాలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మర్యాదపూర్వకంగా సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్ దేవ్ నివాసానికి విచ్చేసిన అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పూలమాలలతో స్వాగతం పలికిన ఆర్పి బుంజ్దేవ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎంపీగా గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం రాష్ట్రంలో వైసీపీ హయాంలో నిర్వీర్యం అయ్యాయని, గిరిజనుల జీవితాలు దమనీయంగా ఉన్నాయని, గిరిజనులు బాగు కోసం నా సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. జీవో నెంబర్ 3 ద్వారా గిరిజనులను ఇబ్బందులు చేస్తున్నారు. వైసీపీ స్థానిక మంత్రులు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్ సైతం నిర్వహించలేదని తెలిపారు. ఈరోజు సాలూరులో ఇక్కడ మంచిదేవ్ గారి ఇంట ఇక్కడ సాలూరులో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన జరుగుతుంది. అలాగే మనం కొన్ని రోజుల క్రితమే ఎన్డీఏ కూటమిలో టీడీపీ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 3 పార్టీలు కూటమిగా ఈరోజు ఏర్పడి ఒక త్రివేణి సంగమంలా గంగా, యమున, సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంగమంలా ఈరోజు క్యాడరు, ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి, అలాగే జోడెద్దుల సంక్షేమం, అభివృద్ధి 2 పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది. సో అందరం కలిసి ఈ రోజు కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కలిసి వెళ్ళడానికి, కదం తొక్కడానికి ముందుకు వెళ్తున్నాం. అందరూ కూడా, ప్రజలు కూడా దీన్ని ఆశీర్వదిస్తున్నారు. మరొకసారి మేము చెప్పేది ఏంటంటే, కేంద్ర చాలా ఉన్నాయండి, సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా, వైద్యం 2 కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ 5 సంవత్సరాలుగా కుంటుపడిపోయిన విషయం చూస్తాము. రెండోది రోడ్లు మనం ఏదైతే 5,000 కోట్లు తెచ్చుకుని గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసామో అవన్నీ కంప్లీట్గా స్తంభిస్తున్నాయి. ఈరోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి. ఒక్క నేషనల్ హైవే, అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది. ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు. రెండోది సప్లైన్ నిధులు మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబడి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్గా దుర్లభంగా ఉన్నాయి. అండ్ అక్రమ మైనింగ్ మాఫియా, గంజాయి మాఫియా, అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం. యువతకు ఉపాధి లేక ఈరోజు పక్కదోవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో, అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది 5 సంవత్సరాల్లో. ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి. అదే కాకుండా గృహం, ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఈ 5 సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము. అలాగే రూపాయి పైనుంచి ఇచ్చి 10 రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తున్న ప్రభుత్వం చూస్తున్నాము. పోడు భూముల్లో ROFR పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు. అండ్ జీవో నెంబర్ 3 మహా దారుణంగా ఈరోజు ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే తెలంగాణ జన జాతర భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయి లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన ఎన్నికల
ఎన్నికలకు ముందు సోనియా గాంధీ వచ్చి తెలంగాణకు 6 గ్యారెంటీలను ప్రకటించినట్లే రాహుల్ గాంధీ తుక్కుగూడ సభకు హాజరై జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలను ప్రకటించనున్నారని తెలిపారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉదయం 11 గంటలకు ఇక్కడ క్యాంప్ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి మండలం నుండి ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వారికి ఈ సభను ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఏప్రిల్ 6వ తారీఖు నాడు మనకు జరగబోయే మన ఉక్కు కూడా సభ విజయవంతం చేయవలసిన అంశంతో పాటుగా రేపు రాబోయే రోజుల్లో మన ఎంపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వర్గ బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా మనం ఏ రకంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేమందరం కలిసి వారందరికీ దశ నిర్దేశం చేసి రేపు 6వ తారీఖు నాడు జరగబోయే తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయాలి. అందరూ ఆయా గ్రామాలలో కార్యకర్తలు నాయకులందరూ కలిసి భారీ సంఖ్యలో తరలి మనం విజయోత్సవ ర్యాలీలాగా మనం అందరం మహబూబాబాద్ నియోజకవర్గం నుండి పోయి తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ముఖ్య నాయకులందరూ ఏకీభవించి రేపు ఆయా మండలాలలో మండల నాయకుల సమక్షంలో కుకట్పల్లి బాలానగర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు శాఖయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ మందడి సుధాకర్ రెడ్డి, మహ్మద్ కాజా, కవిత, సీనియర్ నేతలు, మహిళా యువజన నాయకులు, ఉద్యమకారులు. మీరు చేసే పనుల వల్ల ఎవరు ఇబ్బంది పడతారో అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదా చంద్రబాబు? ఇంటింటికి వెళ్లి మంచి చేస్తున్న వాలంటీర్లను అభినందించాల్సింది పోయి ఇలా రద్దు చేయడం అన్యాయం కాదా అని సీఎం జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా. లక్షల మందికి అవ్వాతాతలకు, లక్షల మందికి అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల 1వ తారీఖున ఇంటికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు గారికి మద్దతు తెలియజేసిన లావేరు మండలం గుర్రాలపాలెం లావేరు మండలం వైస్ ఎంపీపీ మోరం సోంబాబు, గ్రామ వైస్ ప్రెసిడెంట్ అల్లంపల్లి విశ్వనాథం, జనసేన నాయకుడు గోకా వెంకటేష్, బాధ ఆనందరావు, గ్రామ పెద్దలు, యువత. మన ఓటు మన ఓటు మన ఓటు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై
యలమంచిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ యువి రమణమూర్తి రాజు గారు మరియు మాజీ డీసీసీబీ చైర్మన్ యు సుకుమార్ వర్మ గారిని కలిసి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన నాగులాపల్లి వైసీపీ నాయకులు ఇటీవల మునగపాక మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు వైసీపీ సానుభూతి పరులు కొత్త అమావాస్య సందర్భంగా వారి గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్న సుందరపు విజయ్ కుమార్ గారిని విరాళాలు అడగటానికి వెళ్తే మాకు బలవంతంగా కండువాలు వేశారని, మేము పూర్వం కాంగ్రెస్ పార్టీలోనూ తర్వాత వైసీపీలో ఉన్నామని, మేము జనసేన పార్టీలో చేరామని వస్తున్న కథనాలు అన్ని అవాస్తవమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగులాపల్లి గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాది మునప మండలం నాగులాపల్లి గ్రామం. మేము మొన్న పండగ నిమిత్తం జనసేన పార్టీ సుందర విజయ్ కుమార్ గారి కాడికి పండగ ప్రోగ్రాం అడగడానికి వెళ్ళాం. దాని నిమిత్తం వెళితే ప్రోగ్రాం కాకుండానే వెళ్ళి ముందు తీసుకెళ్లి జెండాలు వేశారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రాగానే భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 పథకాల ద్వారా ఇంటింటికి చేకూరే లబ్ధిని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేయటం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం నాడు రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో టీడీపీ మరియు జనసేన పార్టీల నుండి శెట్టి బలిజ మరియు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన సుమారు 50 మంది కార్యకర్తలు నేడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి సతీమణి రాధిక ఆధ్వర్యంలో కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కలవచర్ల గ్రామ అభివృద్ధి కోసం కేవలం 13 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే నేడు మన ప్రభుత్వంలో కలవచర్ల అభివృద్ధి కోసం 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయటం జరిగిందన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండా గ్రామ నుంచి మేరా జ్యోతు హరియా నాయక్ వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. మంగళాపల్లి మండలం గంగుపల్లి తండ మేరా జ్యోతి నాయక్ హర్యానా 4 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ అతన్ని మభ్యపెట్టి బలవంతంగా కొప్పరపాడు గ్రామంలో 4వ రోజు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి సూపర్ 6 క్యాలెండర్ను అందించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ అభివృద్ధి సమాంతరంగా అందించే విజన్ ఉన్న నాయకుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నేత చంద్రబాబు నాయుడు మాత్రమేనని, మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ మే 13వ తారీఖున ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మోసపూర్వమైన హామీలు ఇచ్చి అందరిని ప్రజలు మోసం చేసిందో అన్నింటి కూడా ప్రజలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి ప్రజలకు అందిస్తాము, సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తామనే దాన్ని కూడా తీసుకెళ్తా ఉన్నాము. ముఖ్యంగా పెన్షన్ మనం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, బీసీ డిక్లరేషన్ సభ రోజు మాచవరం మండలంలోని తురకపాలెం గ్రామంలో ఇఫ్తార్ విందు మరియు ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్. పోగొట్టుకుంటాం, పెన్షన్ మేము ఇంటికి కాకుండా
స్కూళ్ళకి వెళ్ళో లేక సుదీర్ఘంగా మహేష్ అని అన్నీ చెప్పేశాడమ్మా. చెప్పేదానికి కూడా పెద్దగా నాకేం లేదు. కానీ అందరూ ఒక్కటే ఆలోచన చేయండి. తీసుకొచ్చాను, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కడతాను, ఒక డిగ్రీ కాలేజ్ కడతానంటే ఆయన అంటాడు పేకాట కథలు పెడతా అంటదా చెప్పండి. వైసీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన నగదు ఖజానాలో లేకపోవడంతో తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తుందని మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు అమలు చేసింది తెలుగుదేశం పార్టీని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న 1,35,000 మంది సచివాలయం ఉద్యోగులు సామాజిక పెన్షన్లు 2 రోజుల్లో పంచలేరా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద విధులు నిర్వర్తించేలా ఒత్తిడి తీసుకువచ్చి వారిని అవమానపరిచిన వైసీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయించలేరా అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, సంబంధిత ఉద్యోగుల ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. 2వ తారీఖు 3వ తారీఖు వచ్చిన ఎంపీడీఓస్ అకౌంట్స్లోకి డబ్బులు రాలేదు. తనేమో తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నాడు. మేము క్లియర్గా చూపిస్తున్నాం, అకౌంట్స్లో ఎక్కడ డబ్బులు వచ్చినాయో చూపించండి. నీ పార్టీ నాయకుల దగ్గర మీరు పర్సంటేజీలు తీసుకుని ముందు కాంట్రాక్టర్లకు డబ్బులు కొట్టి ఈరోజు పెన్షన్లు ఆపింది మీరు. సరే, ఒకటి బ్యాంక్స్ ఇయర్ ఎండింగ్ లెక్కలని చెప్తారు. మీరు వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలని చెప్పి బహిరంగంగా ప్రకటించింది మీరు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుకట్పల్లి బాలనగర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే తెలంగాణ జనజాతర వారి బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్. సాలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. మర్యాదపూర్వకంగా కలిసిన సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్. దళితులపై జరిగిన దాడుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ భర్త కుమారస్వామి కూడా భాగస్వాములే ఆరోపించిన పిల్లి మాణిక్యరావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.